హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ అందరు రాస్తారు. మరి ఆ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంత రేషియోలు తీసుకుంటారు అనేది చాలా మందికి క్లారిటీ లేదండి. అండ్ కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు, దాంట్లో మనకు ఆశ్చర్యం ఏం లేదు. సో ఎవరైతే తెలియదో ఈ వీడియో అయితే ఎండ్ వరకు కూడా చూడండి, ఓకేనా? సో రీసెంట్గా మనకి పరిగె సుధీర్ సార్ కూడా ఒక స్టూడెంట్కి రిప్లై కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ రిప్లై నేను మీకు చూపిస్తాను డైరెక్ట్గా. సో పరిగె సుధీర్ సార్ మీ అందరికీ తెలుసు, ఏపీపీఎస్సీలో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట, ఓకేనా? సో ఇక్కడ ఒక స్టూడెంట్ అడిగారండి, సార్ గ్రూప్ 2 రేషియో చెప్పండి అంటే సార్ 1:50 అన్నారు. బికాస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏపీపీఎస్సీ కాబట్టి ఆయనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. అండ్ పరిగె సుధీర్ సార్ కూడా మనకి ఎలాంటి న్యూస్ ఉన్నా కానీ స్టూడెంట్స్కి ఇమీడియట్గా అతను ట్విట్టర్ లేదా ఎక్స్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా క్విక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. బికాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉన్న భయాన్ని ఆయన జస్ట్ ఒక ట్వీట్‌లో తీర్చేస్తూ ఉంటారనమాట. అండ్ ఎలాంటి డౌట్స్ అడిగినా గానీ, ఆయన రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటారనమాట. లైక్ కామన్ క్వెరీస్ గానివ్వండి, రీసెంట్‌గా వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ గానివ్వండి, వాటన్నిటికి కూడా ఆయన అడ్రెస్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉంటారనమాట, అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా. సో, కమింగ్ బ్యాక్ టు ద థంబ్‌నెయిల్ అండి. మనకి టోటల్‌గా ఉన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అంటే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన పోస్టులు 897 పోస్టులు. ఓకేనా? సో, గ్రూప్ 2 జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఆషామాషి కూడా కాదండి. ఆ 897 పోస్టులకి దాదాపుగా మనకి 7-10 లాక్స్ ఆర్ 8 లాక్స్ అప్లై చేశారనుకుందాం. ఓకేనా? అంటే లక్షలాది మంది యాస్పిరెంట్స్‌కి గోల్ ఉంది. గ్రూప్ 2 నేను సాధించాలి అనే ఒక గోల్ ఉందన్నమాట. మరి దాంట్లో నుంచి కేవలం 1:50 తీసుకుంటే 1:50 అంటే ఎంతండి మనకి? ఉన్న 897 పోస్టులకి అంటే ఒక్క పోస్ట్‌కి 50 మంది పోటీ పడితే మనకి 44,850 మంది మెయిన్స్ రాస్తారనమాట. అంటే చూడండి, ఈ గుప్పెట్లో లక్షలాది యాస్పిరెంట్స్‌లో నుంచి మనకి లాస్ట్‌కి పీనట్స్ వచ్చాయన్నమాట. సో, మీరు ఈ పీనట్స్‌లో ఉండాలి అనుకుంటే మీరేం జేయాలి అంటే, మీ ప్రిపరేషన్ ఇంకా అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు రివిజన్‌లు గూడా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ జేయాలండి. ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఎక్కువ రివిజన్‌లు జేస్తారో వాళ్ళే గేమ్‌లో విన్ అవుతారు. ఎగ్జామ్ ముందు నేను ఒక్కసారి చదివేస్తే గుర్తుంటది గదా అని జెప్పేసంటే, ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ క్వెషన్ ఇస్తారు. మీకు 50% గుర్తొస్తది. అలాంటప్పుడు మీరనుకుంటారు, అబ్బా! ఇది నేను ఇంకోసారి చదివితే బావుండు అనే ఫీలింగ్ రాకుండా, ముందుగానే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ జేసుకోండి. అండ్ సిలబస్ గూడా మీరు ఇన్ టైమ్ కంప్లీట్ జేసుకుంటేనే రేస్‌లో ఉంటారండి. బికాజ్ లాక్స్ నుంచి మనకి ఇక్కడ థౌసండ్స్ అయ్యారు. అండ్ ఈ థౌసండ్స్ నుంచి ఆబ్వియస్‌లీ 897 పోస్ట్‌లకి 897 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, కొద్దిగా మనకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాల్సిన అవసరం ఉంది. అండ్ టెస్ట్ సీరీస్ గూడా ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదంటే లేదు. లేదా మీకు బయట ఎక్కడన్నా టెస్ట్ సీరీస్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఎక్కడ కంఫర్టబుల్ ఉన్నా అక్కడ జాయిన్ అవ్వండి. మన అకాడమీలో గూడా మనము ఒక టెస్ట్ సీరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దట్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది గదండీ! ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సీరీస్. ఆల్రెడీ మన వీఐపీ లెర్నింగ్ యాప్ మీ దగ్గరుంటే డైరెక్ట్‌గా స్టోర్ సెక్షన్‌కి వెళ్తే 30 టెస్ట్‌లున్నాయండి టోటల్. మీరు టార్గెట్ బెట్టుకొని ఈ 30 టెస్ట్‌లు రాసారు అంటే ఖచ్చితంగా దీంట్లో నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఒస్తాయి. బికాజ్ ఈ టెస్ట్ సీరీస్ డిజైన్ చేసిన టీమ్ అయితే ఆషామాషి గాదండి. మనకి మనోజ్ సార్ ఉన్నారు. మనోజ్ సార్ ఆల్రెడీ ఆ గ్రూప్ 2 ర్యాంకర్ అండ్ 4 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాసారు. అండ్ మన యూపీఎస్సీ టెస్ట్ సీరీస్‌లో ఎవ్రీ ఇయర్ మనోజ్ సార్ టెస్ట్ సీరీస్ నుంచి చాలా క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. అండ్ మనకి వెంకటేష్ సార్ ఉన్నారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్. తర్వాత పవన్ సార్ ఉన్నారు, యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్స్. ముగ్గురు గూడా దిగ్గజాలండి. వీళ్ళ ముగ్గురు గూడా మనకి టెస్ట్ సీరీస్ ఇంగ్లీష్‌లో ఉంటదండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి ప్రిపేర్ చేయడానికి అంత టైం అయితే దొరకలేదు. అండ్ రీసెంట్‌గా మన టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం గూడా చాలా సఫర్ అయ్యాము. సో, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్‌కి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. మీ యొక్క టెస్ట్ షెడ్యూల్ ఎక్కడుంటదంటే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ఈ పీడీఎఫ్ ఉంది గదండీ! జస్ట్ ఈ పీడీఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మన టెస్ట్ సీరీస్ షెడ్యూల్ ఏంటి, దాని ప్రకారం ఏ డేట్‌న ఏ టెస్ట్ అప్‌లోడ్ అవుతుందని జెప్పేసి ఉంటది. జస్ట్ మీకిక్కడ హిస్టరీ ఉంటే హిస్టరీలో 3 సెక్షనల్ టెస్ట్‌లుంటాయి. 50 మార్క్స్, 50 మార్క్స్, 50 మార్క్స్‌కి అండ్ ఒక ఫుల్ లెంత్ ఉంటది 150 మార్క్స్. తర్వాత సొసైటీలో 50, 50, 50 అండ్ 150. మెంటల్ ఎబిలిటీస్ 50, 50, 50, 150. జియోగ్రఫీ 50, 50, 50 అండ్ 150 మార్క్స్ అప్‌లోడ్ అవుతుందండి. తర్వాత కరెంట్ అఫైర్స్ గూడా మనకి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ జేయడం జరిగింది. తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్‌లు అకార్డింగ్ టు ద షెడ్యూల్ ప్రకారం మనకి అప్‌లోడ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఎవరైనా 2 ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్‌లు రాద్దాము ఫ్రీగా అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా రాయొచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ 999 రూపీస్ పే చేస్తే మీకు 30 టెస్ట్‌లొస్తాయి. అండ్ ట్రస్ట్ మీ, మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ మన టెస్ట్ సీరీస్‌లో వస్తాయండి.
ఎవరైతే టెస్ట్ సిరీస్ రాయట్లేదో మీరు తర్వాత రిగ్రెట్ డెఫినెట్‌లీ అవుతారండి. బికాజ్ మేము ప్రతి ఒక్క క్వెషన్ గూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో ఏమొచ్చింది, మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చాయనేది విత్ ప్రూఫ్స్ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైనా కొత్త యూజర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన యాప్ లింక్ అనేది పెట్టడం జరుగుతుందండి. మన యాప్ కొద్దిగా టెక్నికల్ మెయింటెనెన్స్ వల్ల గూగుల్ ప్లే స్టోర్ నుంచి అది రిమూవ్ చేశారు మెయింటెనెన్స్. ఇంకొక 7 డేస్‌లో అది మళ్ళీ లిస్టింగ్‌లోకి వస్తుందండి. ఈలోపు మీరు టెస్ట్ సిరీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసిన మన యాప్ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు. యాప్ ఈస్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. మనది ఎడ్యుకేషనల్ యాప్ అండి. ఇట్స్ నాట్ ఎన్ ఇల్లీగల్ యాప్. ఓకేనా? సో, డౌన్‌లోడ్ చేసుకోండి. స్టోర్ సెక్షన్‌కి వెళ్ళండి. రాయండి. మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ సీరీస్ ప్రాపర్‌గా రాసి, ఆ సొల్యూషన్స్ అన్నీ గూడా మీరు మాక్సిమం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేదంటే లాస్ట్ మొమెంట్‌లో బట్టి అన్నా పట్టండి. బట్ క్వెషన్స్ అయితే వస్తాయి ఎగ్జామ్‌లో. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. చూడండి 44,850లో మీరు ఉండాలి అనుకుంటే మీరైతే చాలా కష్టపడాలండి. అండ్ దాని నుంచి అంటే మళ్ళీ మెయిన్స్ నుంచి ఆ 897 పోస్ట్‌లకి సెలెక్ట్ అవ్వాలి అన్నా గాని ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకేనా? మీరు ఎంతో మంది యాస్పిరెంట్స్‌ని ఎలిమినేట్ జేయాలి. అండ్ మీరు ఒక పోటీ రంగంలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ అయినా గాని కనికరం చూపించొద్దు. బికాస్ మీరు కంపీట్ అవుతున్నారు. మీ ఫ్రెండ్ కూడా కాంపిటీషన్‌లో కంపీట్ చేస్తున్నారు కాబట్టి, ఎవరెక్కువ గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళే విన్ అవుతారండి ఇక్కడ. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకో సామెత ఉంటది. ఫ్రెండ్స్ ఎవరు అన్నం పెట్టరు. మహా అంటే 1, 2 రోజులు చూస్తారు. తర్వాత ఆబ్వియస్‌లీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో, మీ అంతట మీరు మీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మీకు ఎక్స్‌టర్నల్ మోటివేషన్ ఏమి అవసరం లేదండి. ఇంటర్నల్‌గా స్వతహాగా మీరు మోటివేట్ అవ్వాలి. జస్ట్ మీ పేరెంట్స్‌ని గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చాలా పేదవాళ్ళుంటారు. మిడిల్ క్లాస్ ఉంటారు. అండ్ మిడిల్ క్లాస్‌లో కూడా ఆహ్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళుంటారు. తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. రిచ్ పీపుల్ ఆబ్వియస్‌లీ వాళ్ళకి డబ్బులుంటాయి కాబట్టి బిజినెస్‌లో లేకపోతే యూఎస్, యూకేనో, కెనడానో, ఆస్ట్రేలియానో ఎటో వెళ్ళిపోతారండి. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే. సో, మీరు ఒక జాబ్ రావాలి అనుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టారు కాబట్టి, ఆ యుద్ధం ఎండ్ అయ్యే వరకు గూడా లాస్ట్ మినిట్ వరకు గూడా గివ్ అప్ ఇవ్వకుండా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అండ్ మీరు ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ గూడా సక్సెస్ రావాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.